నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. రీసెంట్‌గా కోకాపేట్‌లోని అల్లు అర్జున్ గారు త్రిబుల్ ఏ అంటే ఆసియాలోనే అతిపెద్ద డాల్ఫీ స్క్రీన్ సినిమాని లాంచ్ చేశారు. అయితే దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అల్లు ఫ్యామిలీ మొత్తం ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యింది. కానీ ఇక్కడ ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. ఏంటి అంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంటే సీఎం గారు వస్తే చిరంజీవి గారు ఎందుకు రాలేదు? అల్లు ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు, అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి గారు నేనున్నాను పెద్ద దిక్కుగా అంటూ టక్కున వచ్చిన సిచ్యువేషన్ ని ఈరోజు అందరూ కూడా గుర్తు చేస్తూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాగా ఒక క్వశ్చన్ అనేది రేస్ అయింది. సో దీని గురించి మాట్లాడదాం. ఏం జరుగుతుంది మెగా అండ్ అల్లు ఫ్యామిలీస్ మధ్య? ఎందుకు చిరంజీవి గారు దూరంగా ఉన్నారా ఆయన, లేదా వీళ్లే దూరం పెట్టారా అనేది ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ రామనారాయణ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, చిరంజీవి గారు అనగానే సినిమా పెద్ద అంటే పెద్ద అనడానికి ఒప్పుకోరు, కానీ అన్ని తానే తన అవసరం ఉంటే ఆయన ముందొచ్చి చేస్తున్నారు. ఇలా అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ లో కూడా ఇప్పుడు ఇంత పెద్ద ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో జరిగింది. ఒక పక్క అల్లు శిరీష్ పెళ్లి, ఆ తర్వాత ఇది ఓపెనింగ్. కానీ చిరంజీవి గారు ఈ ఓపెనింగ్ కి కనిపించలేదు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఫంక్షన్ కూడా ఆయన రాకపోయేపటికి క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఈయనే దూరంగా ఉన్నారా అల్లు కుటుంబానికి, లేదు అంటే అల్లు కుటుంబమే మెగాస్టార్ చిరంజీవి గారిని దూరం పెడుతుందా అని? ఏంటి ఇది? యాక్చువల్గా మెగాస్టార్ చిరంజీవి అండ్ అల్లు అరవింద్ కాదు, అల్లు అర్జున్ మధ్య కొంత గ్యాప్ ఉంది అనేది ఇప్పుడు కాదు, చాలా రోజులుగా, ఇంకా చెప్పాలంటే చాలా సంవత్సరాలుగా జరుగుతున్న ప్రచారం ఇది. దీన్ని ఎవరు కాదనలేరు. దీని మీద చర్చలు జరిగాయి. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు అదే చిరంజీవి అల్లు అర్జున్ మనకు కలిసి కూడా కనిపించారు. మీరు ఇందాక చెప్పినట్టు అల్లు అర్జున్కు ఒక పుష్ప సినిమాలో ఒక ఇష్యూ ఎదురైనప్పుడు, ఆయన అరెస్టు కావాల్సిన సందర్భం వచ్చినప్పుడు చిరంజీవి తనకు తానుగా ఇంటికి వచ్చిన అల్లు అరవింద్ ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి రావడం అంటే ఆయన ఇంటి అల్లుడు కూడా. చిరంజీవికి రైట్ ఉంటుంది. అనేక సందర్భాల్లో ఈ కుటుంబాలు కలుసుకుంటారు. ప్రతిసారి మీడియా అటెన్షన్ ఏముండదు, మనకు కనపడదు కూడా. అయితే మీరు ఇందాక అన్నారు అల్లు సినిమాస్ అని ఒక పెద్ద డాల్బీ సౌండ్ సిస్టమ్ థియేటర్ని హైదరాబాద్లో అల్లు అర్జున్ కన్స్ట్రక్ట్ చేశాడు. ఇలాంటి థియేటర్ మన హైదరాబాద్లో కట్టినందుకు అల్లు అర్జున్ను కూడా మనం అభినందించాలి. అయితే మీకు గుర్తుండి ఉంటే ఈ అల్లు సినిమాస్ అనే థియేటర్కు ఫౌండేషన్ జరిగినప్పుడు చిరంజీవి గారు వెళ్ళారు. ఆ రోజున అక్కడ ఉన్నారు. అది కొద్దిగా గుర్తు చేసుకుంటే ఈ సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్న వాళ్ళకు కూడా గుర్తొస్తుంది. నిన్న అంటే థియేటర్ ఓపెనింగ్ ఈవెంట్లో సీఎం వచ్చారు. ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి సాన్నిహితులుగా మారడం గురించి మనం మాట్లాడాలి. సంధ్య థియేటర్ ఇష్యూ అయినప్పుడు, అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మనం రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ మీద కక్ష పెట్టాడు, టార్గెట్ చేశాడు, ముఖ్యంగా అల్లు అర్జున్ చేశాడు అని మనం మాట్లాడుకున్నాం. కానీ అదంతా నిజం కాదు. సినిమా ఇండస్ట్రీ అంటే సీఎం రేవంత్ రెడ్డికి ప్రేమ అభిమానం ఉంది అనేది అనేక సందర్భాల్లో అనేక ఈవెంట్స్లో మనకు కనబడుతుంది. దానికి ఉదాహరణగా అల్లు సినిమాస్ ఓపెనింగ్కు ఆయన బిజీ షెడ్యూల్ యాక్చువల్గా సీఎంది అయినప్పటికీ కూడా తను వచ్చి చాలాసేపు స్పెండ్ చేశాడు. అల్లు కుటుంబాన్ని అభినందించాడు. తను గతంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అని ఈ సందర్భంగా రివ్యూ చేసుకున్నాడు. దీనికి చిరంజీవి ఎందుకు రాలేదంటే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. చిరంజీవి కుటుంబంలో అంటే అటు పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, ఇటు వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, ఇలా అనేక మంది కుటుంబ సభ్యులు ఉండడం వల్ల ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. అన్నిటికీ చిరంజీవి ఏమీ హాజరు కారు. ఒక అతడు లెక్క తీస్తే 12 మంది సభ్యులు ఉన్నారు చిరంజీవి కుటుంబంలో, ఏది ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 ఈవెంట్లు జరుగుతాయిగా. అన్నిటికీ చిరంజీవి ఏమీ హాజరు గారు. మరి ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్ సినిమా ఉంది కదా, ఉస్తాద్ ఈవెంట్కు. అవును, ఆ ఈవెంట్ కూడా చిరంజీవి గారు ఏం రావట్లేదు కదా, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. కానీ అల్లు అర్జున్ విషయంకి వచ్చేవరకల్లా చిరంజీవి ముందు అల్లు అర్జున్ చాలా చిన్నవాడు. అల్లు అర్జున్ కంటే అల్లు అరవింద్ చిరంజీవి రిలేషన్ గురించి మనం మాట్లాడాలి. వాళ్ళ మధ్య చాలా సందర్భాల్లో నేను వ్యక్తిగతంగా చిరంజీవి గారు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఏ సందర్భం వచ్చినా వాళ్ళిద్దరు క్లోజ్గానే ఉంటారు. ఎక్కడైనా సరే చిరంజీవిలో ఏ శుభ కార్యక్రమం జరిగినా అల్లు అరవింద్ ప్రత్యక్షం అవుతాడు.
ఇక అల్లు అర్జున్ తను ఇండివిజువల్గా ఎదగాలనుకోవడంలో తప్పు లేదు. చిరంజీవి సపోర్టు అనేది వాళ్ళకి అవసరమే. అంత మాత్రాన వాళ్ళు ఇండివిజువల్గా ఎదగకూడదు అని అనుకోకూడదు. సుకుమార్ అనే డైరెక్టరు రామ్ చరణ్తోని అద్భుతమైన రంగస్థలం ఇచ్చిన వాడే. అదే సుకుమార్ మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి పుష్ప లాంటి సినిమా కూడా ఇచ్చాడు కదా. అంటే బయట వాళ్లకు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అన్నది ఏమీ ఉండదు. మీడియా దృష్టిలో మాత్రం ఇంత పెద్ద ఈవెంట్లో రేవంత్ రెడ్డి వచ్చిన ఈవెంట్లో కూడా చిరంజీవి రాలేదేమిటి అని అనుకుంటారు. చిరంజీవి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగున్నారు. అదే టైంలో ఆయన తన నివాసంలో కొత్తగా ఎంపికైన డైరెక్టర్ అసోసియేషన్ సభ్యుల్ని కలిశారు. వాళ్ళతోని దాదాపుగా 1 గంట సేపు స్పెండ్ చేశారు. అలాగే ఎఫ్డీసీ నుంచి ఆయనకు ఆహ్వానం వచ్చింది. ఎఫ్డీసీ నిర్వహిస్తున్న గద్దర్ అవార్డులకు రావాలని. దాంట్లో కూడా ఆయన అటెండ్ అయ్యారు. కాబట్టి కానీ సార్ అంటే మీరు అన్నారు ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్. మరి దీంట్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 19th రిలీజ్ అవుతుంది. దీనికంటే ముందు దురంధర్ 2 18th రిలీజ్ అవుతుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేసింది అల్లు అండ్ మెగా ఫ్యామిలీ బాండింగ్ గురించి తెలుసు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్తారు అని. కానీ అల్లు ఫ్యామిలీ 12th తర్వాత 1 వీక్ ఆగుతుంది. దురంధర్ 2తో లాంచ్ చేస్తుంది. ఆ ఒక్క రోజు ఆగితే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తే వాళ్ళ బాండింగ్ ఒక క్లారిటీ ఉండేది అని చెప్పేసి జనాలు అడుగుతున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి మీరు సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు 19th ఉస్తాద్ రిలీజ్ మీరు అనేది వాస్తవం. అయితే ఈ అల్లు సినిమాస్ అనేది ఒక స్క్రీన్ కాదు, 5 స్క్రీన్స్ ఉన్నాయి ఆడ. ఒకటి ఏ సినిమా ఏ థియేటర్లో వేసుకోవాలనేది డిసైడ్ చేసుకునేవాడు డిస్ట్రిబ్యూటర్. పవన్ కళ్యాణ్ చెప్పినంత మాత్రాన సుదర్శన్ థియేటరో లేకపోతే ఏబిఎన్ థియేటరో లేకపోతే మరో థియేటరో ఇవ్వరు. సినిమా వేసుకోకపోవడం లేదా డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో వాళ్ళకున్న ఒప్పందం, అప్పటికే కమిట్మెంట్ వేరే థియేటర్లతో ఉంటే అటు వెళ్ళిపోతారు. లేదా ఇప్పటికీ మనం ఖచ్చితంగా చెప్పలేము ఉస్తాద్ అందులో వేస్తారా లేదా అనేది. సమయానుకూలంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇంకా టైం కూడా ఉంది. ఇప్పుడే మీరు ఉస్తాద్ వేయట్లేదు అనే అభిప్రాయానికి ఎందుకు వస్తారు? ఒకరోజు ఎందుకు ఆగాలి? ఈ నేషనల్ ఇప్పుడు సినిమా స్థాయి జాతీయ స్థాయిలో కడుతున్నారు. దురంధర్ అనేది ఒక ఇంటర్నేషనల్ మూవీ. ఆ సినిమాతో లాంచ్ చేయడం వల్ల వాళ్ళకు క్రెడిబిలిటీ ఉంటుంది. దురంధర్ 2తోని మా థియేటర్ మొదలైంది అని అనుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఆ సినిమాను కూడా తక్కువ చేయొద్దు. అలా అని పవన్ కళ్యాణ్ సినిమా వేయలేదు కాబట్టి పవన్ కళ్యాణ్కు మళ్ళీ అర్జున్కు మధ్యలో గ్యాప్ ఉందని అనుకోవడానికి కూడా వీల్లేదు. మన పెళ్లిలో వాళ్ళ సాన్నిహిత్యాన్ని అంతా చూశాం కదా. దీనికి ఇది వ్యాపారం అమ్మా. వ్యాపారానికి వాళ్ళ వ్యక్తిగత సంబంధాలకు అసలు లింక్ పెట్టకూడదు ఇప్పుడు. అలా. థ్యాంక్ యూ సో మచ్.